విజయనగరంలో తిరుమలలో జరుగుతున్న వివాదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బాలాజీ జంక్షన్ లో ఈ ఆందోళన జరిగింది. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా జెడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జిల్లా అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు శ్రీమతి పతివాడ కృష్ణవేణి సహా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో వివాదాస్పద అంశాలు కొనసాగడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. మహిళలపై వచ్చిన ఆరోపణల విషయంలో తగిన స్పందన లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వీడియోలు, ఫోటోలు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపిన మహిళలు మరియు వైసీపీ శ్రేణులపై దాడులు జరిగాయని, వారిపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. అక్రమంగా నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత అంశాలపై బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు అనేక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు. ప్రస్తుత పాలనలో ఆలయాల పవిత్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. ప్రజలు అన్ని పరిణామాలను గమనిస్తున్నారని, ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా, ముఖ్యంగా పెద్దలు కోలగట్ల వీరభద్రస్వామి గారు, నేను అనేక మంది నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ గారిని తొలగించాలి అనే ఒక నినాదంతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర, ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత, ఈ భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణ